అవగాహన చాలా ముఖ్యం. అందుకే నేను ఆల్రెడీ విన్నాను, ఈ సంవత్సరం ఎన్నో అవగాహన, మనకు ఆకాశమే హద్దు, స్కై ఇస్ ద లిమిట్ అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం 500 ప్రోగ్రామ్స్ చేసి ఉంటే నెక్స్ట్ ఇయర్ మనం 1000 ప్రోగ్రామ్స్ టార్గెట్ చేద్దాం. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా వినియోగదారుల సామాజిక హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సేవలను పలువురు కొనియాడారు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో నగర సిపి శంఖబ్రత బాగ్చి, ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ చైర్మన్ రమేష్ గౌడ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆధునిక యుగంలో ప్రతి వినియోగదారుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో అవగాహన వచ్చేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారుల చట్టాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయని, ఎవరికైనా అన్యాయం జరిగితే ఉన్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఏదైనా కొనుగోలు చేసే ముందు దానికి నాణ్యతపై దృష్టి సారించాలని అన్నారు. కమిషన్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా సిపి అభినందించారు. అనంతరం సిపిని సభ్యులు ఘనంగా సత్కరించారు. మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మాకు వెన్నంట ఉండి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తెలిపారు. సోమ రామ్మోహన్ గారు స్టేట్ చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ స్టేట్ చైర్మన్గా ఉండి ఆయన తెలంగాణలో వచ్చే కేసులన్నింటినీ కూడా ఆయన అక్కడ ప్రతి మన కోర్టులకి పంపించడానికి ఇప్పుడు సన్నద్ధం చేస్తున్నారు. ఒక్క సంవత్సరం 2024లో దగ్గరగా 417 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది చాలు, ఇంకా అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఇంటీరియర్కి వెళ్ళాలి, ఇంటీరియర్కి వెళ్ళి ఇంటీరియర్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ మనం ఇస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్ దేని గురించి, ఎక్కడ మోసపోతున్నారో, కన్జ్యూమర్స్ ఎక్కడ మోసపోతున్నారో అక్కడ మనం ప్రత్యక్షం ఇవ్వాలి. కన్జ్యూమర్ మోసపోకుండా వాళ్ళకి ముందుగా అవేర్నెస్ ఇచ్చి అసలు కన్జ్యూమర్ ఎందుకు మోసపోతున్నాడు, ఎక్కడ మోసపోతున్నాడు, ఏ విధంగా మోసపోతున్నాడు అనే వాటి గురించి మనం తెలియపరచాలి. అది తెలియపరచాలి అని అనుకుంటే మనకి ముందు అవగాహన ఉండాలి. ఆ అవగాహన కావాలి అని అనుకుంటే మనకి చాలా రకాల బుక్స్ ఉన్నాయి. మనం ఎన్నో విధాలుగా మనం మీటింగ్లో కూడా మనం చెప్పుకుంటున్నాం. ముందుగా చాలా చిన్న ఇదనమాట, మనం రెగ్యులర్గా చేసేది ఏంటంటే ఒక బిల్ తీసుకొని ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఐటెం కొన్నాం, ఈ 1000 రూపీస్ అవుతుంది. ఈ 1000 రూపీస్ అయ్యే దీనికి ఏ షాప్ కూడా ఏం చెప్తాడు, సార్ ఇది మీరు కొంటే మీకు బిల్లు కావాలంటే ఈ 1000 రూపీస్ ప్లస్ ట్యాక్స్ 1200 రూపాయలు అవుతుంది, 1200 రూపీస్ అవుతుంది. కాబట్టి 1200 రూపీస్ మీ బిల్తో కావాలా, లేదు 1000 రూపీస్ ఇచ్చేసి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారంటారు. కానీ జిఎస్టీ వేస్తే జిఎస్టీ ఎవరికి వెళ్తుందండి, మన గవర్నమెంట్కి వెళ్తుంది, అది మళ్ళీ మనకే వస్తుంది. దానికి ఎప్పుడు కూడా బిల్లు తీసుకోకుండా మాత్రం ఏ ఒక్క వస్తువుని కూడా కొనవద్దు. మనం ఎంత రూపాయి వస్తువు అయినా సరే దానికోసం మనం ఫైట్ చేయాలనుకుంటే మన దగ్గర బిల్లు ఉండాలి. లేదు అని అనుకుంటే ఇంకా మనం అంతా లాస్ అయిపోయినట్టే. ఎంత డబ్బులు మనం పెట్టి కొనుక్కున్నా సరే అంతా లాస్ అయిపోయినట్టే. మీరు కొన్న వెంటనే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీరు కొన్న వెంటనే బిల్ ఫోటో తీసుకొని మీ దాంట్లోని డ్రైవ్లోని సేవ్ చేసుకోండి. ఈ డ్రైవ్లో సేవ్ చేసుకుంటే అది మీ ఫోన్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే దాని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దాన్ని వాళ్ళు ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కాదని లేదు. మేము ఒరిజినల్ని ఇన్సిస్ట్ చెయ్యం. ఒరిజినల్ కాపీలు ఫోటో స్టేట్ కాపీలో మా దగ్గర వేస్తున్నారు. యాక్సెప్టెడ్. ఇక్కడ కన్జ్యూమర్ ఫోరంకి రెగ్యులర్ కోడ్స్కి చాలా ఉంది. వస్తువు కొంటే మనం కన్జ్యూమర్ అవుతాం, సర్వీస్ కొంటే మనం కన్జ్యూమర్ అవుతాం. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఉచితంగా మాకు ఎవరైనా సర్వీస్ ఇస్తే, ఉచితంగా వస్తువు ఇస్తే అప్పుడు కన్జ్యూమర్గా మాకు ఎటువంటి రైట్స్ ఉండవు. సో డబ్బు పెట్టి ఏదైనా సర్వీస్ కానీ వస్తువు కొంటే మీరే కన్జ్యూమర్. అందరూ తెలుసుకోవాలి. ఒక్క పైసా ఖర్చు చేయకుండా 10 లక్షల వరకు క్లెయిమ్ ఉంటే ఉచితంగా మనం క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1986 సంవత్సరం అప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. తర్వాత ఈ 2019 సంవత్సరం కొత్త యాక్ట్ వచ్చింది విత్ అమెండ్మెంట్. ఈ యాక్ట్ చూస్తే ఇది చాలా కన్స్యూమర్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇంతకుముందు ఉండేది ఆ బిజినెస్ ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఫైల్ చేయాలి. ఇప్పుడు వచ్చింది అక్కర్లేదు, మీరు ఎక్కడ ఉన్నారండి, ఎక్కడ మోసపోయారండి, అక్కడ ఫైల్ చేస్తే చాలు. అది ఇంతకుముందు ఆన్లైన్ కాన్సెప్ట్ లేదు, ఇప్పుడు ఆన్లైన్ కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత ఎంత అమౌంట్ వరకు మనం డిస్ట్రిక్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, ఆ అమౌంట్ కూడా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రొడక్ట్ లయబిలిటీ అని కాన్సెప్ట్ వచ్చింది. అంటే ప్రొడక్ట్ మనం కొన్నాము, ఏదైనా డ్యామేజ్ హార్మ్ జరిగింది, నాకు ఏదైనా నష్టం కలిగింది, అది మ్యానుఫ్యాక్చరర్ భరించాలి. కానీ
ఈ అన్నీ చెప్పేటప్పుడు ఇంకొక మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీస్. అది ఏంటి? కొనుగోండి, ఒక ప్రోడక్ట్ మనం కొన్నాము, ఆ ప్రోడక్ట్ తో పాటు కొన్ని బుక్లెట్స్ ఉంటాయి, లేకపోతే ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది, ఇది ఇలా యూజ్ చేయాలి, ఇలా వాడాలి. అలా వాడకపోతే మాత్రమే మీకు ఎటువంటి కంపెన్సేషన్ రాదు, మీకు నష్టం జరిగినా కూడా. ఎందుకంటే తర్వాత ఇన్స్ట్రక్షన్స్ బాగా చదవాలి, గమనించాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి. అది పాటించినా కూడా మీకు నష్టం జరిగితే మొత్తం బాధ్యత మ్యానుఫ్యాక్చరర్ వహించాలి. లేకపోతే ఒకటి మధ్యలో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే, ఏదైనా వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్త సంవత్సరంలో ప్రతి ఊళ్ళో ప్రోగ్రాం పెడతాం, అందరికీ పోయి తెలియజేస్తాం. ఎందుకంటే అవగాహన తప్ప వేరే మార్గం లేదు. అందరూ చైతన్యవంతంగా పనిచేస్తే అప్పుడు మాత్రం మన రైట్స్ మనం పూర్తిగా కాపాడగలుగుతాం.